నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో వ్యవసాయ సేవలు రైతుల ప్రగతికి దోహదపడాలి. సామూహిక ఎలుకల నివారణతో దిగుబడులు పెంచాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి. పాలకులు మారినా సీమరాత మారదా? పెండింగ్ ప్రాజెక్టులపై కమ్యూనిస్టుల ధ్వజం. మోదీ అరాచక పాలనను అంతం చేయడమే శత జయంతి లక్ష్యం. రామాంజనేయులు. అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా భవనాసి నాగమహేష్ సౌజన్యంతో దివ్యాంగులకు సంక్రాంతి సరుకుల పంపిణీ. బీసీ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపుకు వినతి పత్రం. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేసిన డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు. ఈ సమస్య పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్. ఆళ్లగడ్డ నల్లగట్ల సమీపంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా. తప్పిన పెను ప్రమాదం. డ్రైవర్కి తీవ్ర గాయాలు. హాస్పిటల్కి తరలింపు. నంద్యాల ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం. ఆలయంలో బేరీ తాండవంతో ధ్వజారోహణ. నంద్యాల జిల్లా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా అభివృద్ధికి బలమైన అడుగులు. జిల్లా విజన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. ఆలగడ్డలోని ఎంపీ నగరంలో దొంగల ముఠా హల్చల్. పలు ఇళ్లలో చోరీకి ప్రయత్నించిన దొంగలు. వాటర్ ప్లాంట్లో నగదు చోరీ విచారిస్తున్న పోలీసులు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల సేవలో నిబద్ధతతో పనిచేసి వారిని ప్రగతి పదంలో ముందుకు నడిపించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రైతుల సేవలో వ్యవసాయ అధికారుల నిబద్ధతతో పనిచేయాలన్నారు. డైరీలో పొందుపరిచిన క్వాలిటీ కంట్రోల్ నిబంధనల ప్రకారం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎలుకల నివారణకు సంబంధించిన పాంప్లెట్లు, పోస్టర్ను విడుదల చేశారు. పంట విత్తనం నుంచి కోత వరకు ఎలుకల వల్ల నష్టం జరుగుతున్నందున రైతులు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో పాల్గొని మెరుగైన దిగుబడులు, అధిక లాభాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారులు మరియు ఏపీ వ్యవసాయ అధికారుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్కి ఇచ్చాం, 50 సోషల్ వెల్ఫేర్కి ఇచ్చాం, 50 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇచ్చాం, 50 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇచ్చాము, 50 బీసీ వెల్ఫేర్కి ఇచ్చాము. అంటే అవి 200, ఇవి 500, 700 ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ 800, మోడల్ స్కూల్ 814 కిట్స్ ఇచ్చాం. సో మీ 30 ఎవరు అడుగుతారు? సరిపోకపోతే డిఈఓకే సరిపోవు. మీకు ఈచ్ కిట్ ఎంత పడుతుంది? 700, 550 పడుతుంది. ఒకసారి మీ దగ్గర పెట్టుకోండి. మండే రోజు ఏ ఆఫీసర్ ఇంకా షార్టేజ్ ఉంది అన్నారో వాళ్ళకి 30 అందించండి. సో మీరు ఇంకా 20 అంటే 20 × 500 ఎంత? 10,000. ఎందుకంటే నాకు ఎవరికన్నా ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి నాకు మోడల్ స్కూల్కి అడాప్షన్ ఆఫీసర్గా వేశారు. ఆ మోడల్ స్కూల్కి బిల్డింగే లేదు.
సెరికల్చర్ బిల్డింగ్ పడిపోయే బిల్డింగ్ నుంచి ఇక్కడ ఒక ఏదో ఎస్బీఐ వెళ్ళారు. వాళ్ళు ఒక చిన్న షెడ్స్ లాంటిది ఇచ్చారు. ఐ పర్సనల్లీ ఇన్స్పెక్టెడ్. లైటింగ్ కూడా లేదు. ఈ రోజు వేయిస్తున్నారు. 50,000 రూపీస్ ఇచ్చాము. 50,000 రూపీస్తో టోటల్ లైటింగ్ అంతా అరేంజ్ చేస్తున్నాం పిల్లలు బాగా చదువుకోవడానికి. తర్వాత వాళ్ళు నన్ను అడిగారు 2 అల్మరాస్, 10 క్లాస్ రూమ్స్కి 10 టేబుల్స్. 10 టేబుల్స్ నేను అరేంజ్ చేసుకుంటాను. సో నాకు అరేంజ్ చేయగలిగితే 2 అల్మరాస్ హెచ్ఎంకి అరేంజ్ చేస్తాను. అల్మరాలో ఏది వాళ్ళ పేపర్ వర్క్ అని ఏదన్నా పెట్టుకోవడానికి 2 అల్మరాస్. ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ 20 యూ ప్రొవైడ్ 2 అల్మరాస్. ఈ 30 మీరు ఆల్రెడీ. రాయలసీమలోని సాగునీరు తాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసి ప్రజలను వంచిస్తున్న పాలకుల తీరుపై ఎర్రజెండా కథన రంగంలోకి దూకింది. సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ నంద్యాల జిల్లాలో 3 రోజుల పాటు సాగిన ప్రచార జీపు జాత మంగళవారం గాంధీ చౌక్ వద్ద ఉద్వేగభరిత వాతావరణంలో ముగిసింది. ముగింపు సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని నిప్పులు చెరిగారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఎక్కడికి పోయింది? ప్రతి కుటుంబానికి ఇస్తానన్న 15 లక్షలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు నంద్యాల సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా పార్టీ కార్యదర్శి కమ్యూర్ రంగనాయుడు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బావ ఫక్రుద్దీన్, ఇతర జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుల నాయకత్వంలో 3 రోజుల పాటు మరి ఈ జిల్లాలోనేటువంటి అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించుకుంటూ నంద్యాల పట్టణానికి ఈ జాతర చేరడం జరిగింది. జనవరి 18వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్సవాల భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ జాతీయ నాయకులు దాదాపు 50-60 దేశాల నుంచి, విదేశాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో దేశ స్వాతంత్ర పోరాటం సందర్భంగానే జాతీయ ఉద్యమంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈ దేశంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నుంచి సందర్భంగా మొట్టమొదటిగా ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీదే. మరి అనేక కుట్ర కేసులను, అనేక నిర్బంధాలను ఎదుర్కొని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది. ఆ తర్వాత స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ దేశంలో ఒక దోపిడీ లేని సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో, దున్నేవాడికే భూమి నినాదంతో, అదేవిధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా, ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని నిర్వహించి వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ప్రాణాలను అర్పించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పల్లకి మోసేటువంటి బోయిలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఆనాడు క్షమాపణ పెట్టి ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా రాసించినటువంటి చరిత్ర వారికి ఉంది. అలాంటి వారి యొక్క పరిపాలనలో ఈరోజు ఈ దేశంలో మత ఉన్మాదం పెరిగిపోతా ఉంది, మత విద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, మరి బ్యాంకుల్లో 15 లక్షలు జమ చేస్తాను, విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పి, ధరలు అదుపు చేస్తానని చెప్పి, ఏ ఒక్క అంశాలపైన కూడా ఈ ప్రభుత్వము 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ 10-12 సంవత్సరాల కాలంలో గాలికి కలిసిపోయాయి. ఈరోజు భారత స్వాతంత్ర పోరాటం ఆ యొక్క స్వభావంతో, ఆ యొక్క వారసత్వంతో రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా దాన్ని నిర్వీర్యం చేసి
పేరును మార్చి గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే, రామ్నాథ్ గాడ్సే పేరు వచ్చేటువంటి విధంగా ఈరోజు ఈ దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ దేశంలో అన్ని రంగాల్లో విఫలమైంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీతో అంటగాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి తనకు అనుకూలమైనటువంటి అజెండాతో వీరిద్దరూ కూడా కలిసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్పొరేట్ వ్యాపారులకు, అదాని అంబానీ లాంటి వ్యాపారులకు ఈ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటి కూడా కారు చౌకగా అప్పగించి దేశ ప్రజల్ని మరింత దోపిడీ చేసేదానికి ఈ ప్రభుత్వం పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత 2 రోజుల పాటు సిపిఐ జాతీయ సమితి సమావేశాలను కూడా నిర్వహించుకొని రానున్నటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మహిళలు వీరి హక్కుల సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పునరంకితం అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కె రామాంజనేయులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ యువజన విభాగం ఉపాధ్యక్షులు భవనాశి నాగహితేష్ పుట్టినరోజు పురస్కరించుకొని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు భవనాశి నాగమహేష్ సౌజన్యంతో స్థానిక నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమంలో 16 మంది దివ్యాంగ కుటుంబాలకు సంక్రాంతి పండుగ కోసం ఆహార సరుకుల కిట్లు అందజేశారు. ముందుగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ స్ఫూర్తితో నంద్యాల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. భవనాసి నాగమహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం రోజు దివ్యాంగులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ లయన్స్ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మెల్విన్ జోన్స్ డే నిర్వహించి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఒక ఆనవాయితీ. నంద్యాలలో లయన్స్ క్లబ్ 1970లో ప్రారంభించి ఇప్పుడు 55 సంవత్సరాలు అవుతోంది. ఈ లయన్స్ క్లబ్ లో కూడా ఈ మెల్విన్ జోన్స్ డే సందర్భంగా మన లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు, లయన్స్ క్లబ్ గతంలో భవనా శ్రీరామ్మూర్తి గారు లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు వారు సేవా వారసత్వాన్ని భవనాసి నాగమహేష్ కి లయన్స్ క్లబ్ లో చేర్పించడం ద్వారా భవనాసి నాగమహేష్ గారు కూడా లయన్స్ క్లబ్ లో చేరడం, వారి కుమారుడు సాయి హితేష్ బర్త్డే కూడా ఈ మెల్విన్ జోన్స్ డే బర్త్డే రోజే కావడంతో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు చేసే సేవా కార్యక్రమం భవనాసి నాగమహేష్ గారు సౌజన్యంతో నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది సంక్రాంతి పర్వదిన సమయం కాబట్టి దివ్యాంగులైనటువంటి పేదవాళ్ళకి ఈ పండగ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పండగ సరుకుల్ని ఈరోజు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు భవనాసి నాగమహేష్ సౌజన్యంతో వారికి అందజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాహితేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సంక్రాంతి మరియు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జన్మదిన ఈరోజు, అదేవిధంగా మా పెద్ద అబ్బాయి సాయి హితేష్ జన్మదిన సందర్భంగా నంద్యాలలోని లయన్స్ క్లబ్ కళారాధన దివ్యాంగుల ఆఫీస్ నందు డాక్టర్ రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంక్రాంతి కిట్లు ఇవ్వడం జరుగుతున్నది. ముందుగా లయన్స్ క్లబ్ రవికృష్ణ సార్కి ఈ అవకాశం ఇచ్చిన మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, రాంబాబు, గౌరీదేవి, కుమ్మరి ప్రసాద్, పృథ్వీరాజు, పీజీ వెంకటేష్, బాలచంద్రుడు, గోవిందు, నాయుడు, ఉప్పర శివన్న, విష్ణు రాజేష్ మొదలైన నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి బీసీల సమస్యపై డిమాండ్స్తో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. బీసీల సమస్యలను పరిష్కరించుటకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మరియు తన పరిధిలో లేని సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు బీసీ భవన నిర్మాణం చేపట్టుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, త్వరలోనే బీసీ భవనం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
డోన్ నియోజకవర్గంలోని వాల్మీకి గృహాలను అభివృద్ధి చేయాలని, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో ఉన్న సమస్యలను, ఇబ్బందులకు తెలియజేసి వాటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని, అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ ఈ సందర్భంగా తెలపడం జరిగింది. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలియజేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో జాతీయ బీసీ సంఘం మొదటి నుంచి మా ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి పోరాటాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక అంటే విద్యాపరంగా కొన్ని సంస్కరణలు అయితే వచ్చాయి, కానీ మరి రాజకీయ పరంగా ఇంకా అనేక సంస్కరణలు రావాల్సింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా మరి ఇక్కడ నూతన సంఘ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇంకా విలేజ్ లెవెల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీడర్స్ రెడీగా ఉన్నారు. మరి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఒక నూతన భవనం కోసం మరి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి కూడా ఇక్కడ సిద్ధపడ్డాడు. మరి మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలా అని మేడం గారిని అడగడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే అవును, మా సీఎం గారి మాకు ఇచ్చిన మరి కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్లో బీసీ భవనం కూడా ఉందని చెప్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మా జాతీయ బీసీ సంఘం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో కూడా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, లోకేష్ బాబు గారు ఇవ్వగలం ఏదైతే పాదయాత్రలో ప్రామిస్ని మరి ఈరోజు తెరపైకి తీసుకొని వచ్చి సిద్ధపడడానికి దానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మా చిరకాల కోరికైన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం అయితేనేమి, మహిళలకు బీసీ మహిళా కోటాలో సబ్ కోటా ఇవ్వాలనే అంశం అయితేనేమి, మరి అట్లాగే కేంద్ర స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి ఆర్థికంగా ఒక బడ్జెట్ని కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం అనే అంశం అయితేనేమి, బీసీ ఉద్యోగులకు ఎస్టీ ఎస్సీల మరిది ప్రమోషన్స్ ఇవ్వాలి అనే అంశాన్ని అయితేనేమి, అట్లాగే ఈరోజు మరి అన్ని ప్రైవేట్ పరం అయిపోయి ఆలగడ్డ పరిధిలోని నల్లగట్ల సమీపంలో ఇండియన్ గ్యాస్ లారీ బోల్తా నిండు సిలిండర్లతో నంద్యాల వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ని హుటాహుటిన ఆలగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు హైవే పెట్రోలియం సిబ్బంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి నూతనంగా ఎన్నికైన నంద్యాల జిల్లా అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం ఉద్యోగస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నన్ను సంప్రదించాలని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు అసోసియేషన్ నాయకులు అందరూ హాజరు కావాలని, ఉద్యోగుల సమస్యలను తీసుకురావాలని, వాటి పరిష్కారం కొరకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సహా అధ్యక్షులు శ్రీ వి దస్తగిరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే మాదిరిగా నంద్యాల జిల్లా అధ్యక్షులు బీసీ హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎల్ నర్సారెడ్డి, జిల్లా సహాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు టి మనీశేఖర్ రెడ్డి, ఆళ్లగడ్డ తాలూకా అధ్యక్షులు ఐ నాగార్జున రెడ్డి, బనగానపల్లి తాలూకా అధ్యక్షులు అల్తాఫ్ హుస్సేన్ మరియు కార్యదర్శి
దాదా భాష, కోవెలకుంట అధ్యక్షులు మునుస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ ప్రసాద్, విజయారెడ్డి, నరసయ్య, అంకిరెడ్డి, 4వ తరగతి ఉద్యోగులు, జిల్లా అధ్యక్షులు గోవింద్, రాష్ట్ర 4వ తరగతి ఉద్యోగస్తుల ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారిని కలవడానికి కారణం ఏమంటే మన ఏపీ ఎన్జిఓస్ నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తుల సంఘం యొక్క డైరీని ఇనాగ్రేషన్, మరియు అదేవిధంగా వాళ్ళ క్యాలెండర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కూడా అడిగితే మేడం గారు ఈ నెల 30వ తేదీ కూడా గ్రీవెన్స్ కూడా మీటింగ్ పెడతామన్నారు. ఆ రోజు భారీ ఎత్తున కూడా ఎంప్లాయీస్ అంతా వచ్చేసి వాళ్ళ సమస్యలను, వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అయితేనేమి, డిఏ అరియర్స్ అయితేనేమి, ఈ రోజు కొద్దిగా పోలీసులకు సరెండర్ లీవులు, పాత డిఏ అరియర్స్, జీపీఎఫ్లు ఈ రోజు పడిపోయే రోజులు వచ్చినాయి. కానీ సీఎం గారికి అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా మిగిలిన బకాయిలు కూడా త్వరలో తీర్చాలని, లేని పక్షంలో ఏపీ ఎన్జిఓస్ తీసుకునే ఏ ప్రోగ్రాంకైనా అందరం సహకరిస్తామని తెలియజేసుకుంటాం. మా జిల్లా కలెక్టర్ గారి మేడం గారిని ముఖ్యంగా కలవడానికి కారణం ఏమంటే మన డైరీస్, క్యాలెండర్స్ ఇనాగ్రేషన్ చేయడానికి కలిసాము. మేడం సుముఖంగా మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి క్యాలెండర్ ఓపెన్ చేసింది. అదే కాకుండా ఇప్పుడే దర్శకుడు సార్ చెప్పినట్టు స్టేట్ లో ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ ఉన్న సమస్యలన్నీ కూడా సీఎం గారు సుముఖంగా ఉన్నారు. పిఆర్సీ కమిటీ కూడా అతి త్వరలో వేస్తా అన్నాడు. ఇప్పుడు జీపీఎఫ్లు, ఏపీజీలలో కూడా దాదాపు 70% కూడా అందరికీ జమ అయినాయి. ఇప్పుడు హోంశాఖకు కూడా అతి త్వరలో ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళకు అకౌంట్ సరెండర్ లీవ్స్ అన్ని కూడా పడతాయని మనకు మొన్ననే మా స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ సారు చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక ఆశాభావంగా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాడని సీఎం గారు సీఎం ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు కూడా అంత ఆశాభావంగా ఉన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కాగా రాత్రి ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజ పతాకావిష్కరణ, అంకురార్పణ పూజలు ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకులైన చండీశ్వరునికి పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రోచ్చారణలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. పార్వతీ పరమేశ్వరులు కళ్యాణంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చారణలతో ఆహ్వానించారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపు 2వ రోజుల భాగంగా భృంగి వాహనంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. నంద్యాల జిల్లా స్థూల దేశీయోత్పత్తి పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ యూనిట్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి P4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం కార్యక్రమం, జిల్లా ప్రగతి సూచికలపై జిల్లా కలెక్టర్ విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఓ ఓబ్లేసు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో జిల్లా విజన్ ప్లాన్ యూనిట్ను ఏర్పాటు చేయడంతో పాటు 7 నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రత్యేక విజన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా యూనిట్లలో విధులు నిర్వహించేందుకు యంగ్ ప్రొఫెషనల్స్ నియమించబడతారని, వీరంతా వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మండలాల స్థాయిలో ప్రగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ప్రతి విభాగంలో కనీసం 15% పురోగతి సాధించాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ఉత్తమ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి జిల్లా రాష్ట్ర స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మనము జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యూనిట్, అలాగే 7 నియోజకవర్గ స్థాయిలో కాన్షియన్సీ విజన్ ప్లాన్ యూనిట్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. 7 నియోజకవర్గాలకి కూడా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ని సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, అలాగే ఇండస్ట్రీస్, సర్వీసెస్ సెక్టార్లో ఆ కాన్షియన్సీ దానికి సంబంధించిన మండలాల్లో మనకి ఏ విధంగా గ్రోత్ వస్తుంది, గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం ప్రతి సెక్టార్లో కూడా 15% గ్రోత్ రేట్ తీసుకురాగలుగుతున్నామా లేదా, ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం అక్కడ చేస్తూ ఉన్నాము, అది రెప్లికేట్ చేసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉందా లేదా,
అలాగే మన జిల్లాలో చూస్తే మహానంది హైయెస్ట్ పర్ క్యాపిటా 3 lakh అబౌవ్ ఉంటుంది. కింద చూస్తే నందికొట్కూరు, పగడియాల ఇవన్నీ కూడా 1 lakh ఉంటుంది. సో ఒక మండలానికి కూడా పర్ క్యాపిటా విషయంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? జిల్లాలో యూనిఫామ్ గ్రోత్ రేట్ రావడానికి, జీడిపిలో మన రాష్ట్రంలో మన జిల్లా స్థాయిని మంచి ప్రోగ్రెస్లో చూపించడానికి ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అన్నది ఈ విజన్ ప్లాన్ యూనిట్ అన్ని మానిటర్ చేస్తాయి. ఈరోజు డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యూనిట్ టీము అలాగే సిపిఓ గారు వాళ్ళ టీంతో కలిసి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళతో జిఎస్డిపితో పాటు కేపీఐస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, అలాగే P4 బంగారు కుటుంబంకి సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ఏ విధంగా మార్గదర్శికి ఫెసిలిటేట్ చేస్తున్నారు, ఈ 3 అంశాలపైన ఈ రివ్యూ చేయడం జరిగింది. ఆలగడ్డలోని ఎంవి నగరంలో దొంగల ముఠా హల్చల్ చేశారు. పలు ఇళ్లలో చోరీకి ప్రయత్నించిన దొంగలు వీలుకాక ఒక వాటర్ ప్లాంట్లో దూరి 2000 నగదును అపహరించారు. తెల్లవారుజామున జరిగిన దొంగతనం గురించి బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల జిల్లాలో వ్యవసాయ సేవలు రైతుల ప్రగతికి దోహదపడాలి. సామూహిక ఎలుకల నివారణతో దిగుబడులు పెంచాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి. పాలకులు మారినా సీమరాత మారదా? పెండింగ్ ప్రాజెక్టులపై కమ్యూనిస్టుల ధ్వజం. మోదీ అరాచక పాలనను అంతం చేయడమే శత జయంతి లక్ష్యం. రామాంజనేయులు. అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా భవనాసి నాగమహేష్ సౌజన్యంతో దివ్యాంగులకు సంక్రాంతి సరుకుల పంపిణీ. బీసీ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపుకు వినతి పత్రం. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేసిన డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు. ఈ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్. ఆలగడ్డ నల్లగట్ల సమీపంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా. తప్పిన పెను ప్రమాదం, డ్రైవర్కి తీవ్ర గాయాలు, హాస్పిటల్కి తరలింపు. నంద్యాల ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం. ఆలయంలో బేరీ తాండవంతో ధ్వజారోహణ. నంద్యాల జిల్లా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా అభివృద్ధికి బలమైన అడుగులు. జిల్లా విజన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. ఆలగడ్డలోని ఎంవి నగరంలో దొంగల ముఠా హల్చల్. పలు ఇళ్లలో చోరీకి ప్రయత్నించిన దొంగలు, వాటర్ ప్లాంట్లో నగదు చోరీ విచారిస్తున్న పోలీసులు. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.